పవన్ కళ్యాణ్ ఇటీవల చిత్తూరు పర్యటనలో ఏనుగుల శిక్షణ కేంద్రాన్ని సందర్శించినప్పుడు జరిగిన తోపులాటలో హేమావతి అనే మహిళ గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై స్పందించిన పవన్ ఆ మహిళ కోసం మంగళగిరి నుంచి ప్రత్యేకంగా కొండపల్లి బొమ్మలను బహుమతిగా పంపారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేసే బాధ్యత తనదని సీఎం చంద్రబాబు అన్నారు. 2029 నాటికి ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఏపీలో 3 లక్షల ఇళ్ల గృహప్రవేశాలకు సీఎం శ్రీకారం చుట్టారు. ఏపీ సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసేందుకు చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని, లక్షల కోట్ల రూపాయల విలువైన భూములను కేవలం 100 రూపాయలకే కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాల పాలనలో రాష్ట్రంలోని సమస్యలు ఎక్కడివక్కడే ఉన్నాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రంగా విమర్శించారు. 2 ప్రభుత్వ హయాంలోనూ ప్రజల కష్టాలు తీరలేదని, ఇదేనా బంగారు తెలంగాణ అని ఆమె ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించి పోలింగ్ కేంద్రం వద్ద హల్చల్ చేశారన్న ఆరోపణలపై హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. యూసఫ్గూడలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద ఆయన గందరగోళం సృష్టించారని, ఈ ఘటనపై మధురానగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని అధికారులు తెలిపారు. శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా ఎలక్ట్రానిక్ పరికరాలు పట్టుబడడం కలకలం రేపింది. అబుదాబి నుంచి వచ్చిన 2 ప్రయాణికుల వద్ద సుమారు 3 కోట్ల రూపాయల విలువైన వస్తువులను సెంట్రల్ సిఐఎస్ఎఫ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం జరిగిన కారు బాంబు పేలుడు ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 12 మంది మృతి చెందగా, దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బుధవారం వెలుగులోకి వచ్చింది. మరోవైపు ఈ ఉగ్రదాడిపై ఎన్ఐఏ విచారణ ప్రారంభించింది. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయిలోనే కొనసాగుతుంది. వరుసగా 3వ రోజు బుధవారం కూడా గాలి నాణ్యత సూచి 400 పైన తీవ్ర కేటగిరీలోనే నమోదైంది. దీంతో ప్రజలు స్వచ్ఛమైన గాలి కోసం అల్లాడిపోతున్నారు. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద పేలుడు ఘటనలో తవ్వే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 26/11 ముంబై దాడుల తరహాలో దేశ రాజధానిలో వరుస పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పాకిస్తాన్లో పర్యటిస్తున్న శ్రీలంక జట్టుకు భద్రతను భారీగా పెంచారు. ఇటీవల వరుసగా ఉగ్రవాద దాడులు జరుగుతున్న నేపథ్యంలో పాక్ ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. పాకిస్తాన్ ఆర్మీ పారామిలిటరీ రేంజర్లను సైతం రంగంలోకి దించింది. అవకాశాల కోసం తాను ఆరాటపడనని, తన కెరీర్ పట్ల కొంత అసంతృప్తి ఉందని నటి అను ఇమాన్యుయల్ అన్నారు. కెరియర్ ప్రారంభంలో చేసినట్లుగానే రొటీన్ కమర్షియల్ చిత్రాల్లో ఇకపై నటించకూడదని నిర్ణయం తీసుకున్నట్లు ఆమె స్పష్టం చేశారు. ది గర్ల్ ఫ్రెండ్ చిత్రంలో పాత్ర చిన్నదే అయినా ఎంతో సంతృప్తిని ఇచ్చిందన్నారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.